నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ఇప్పటివరకున్న ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. పల్లెల్లో ప్రశాంతంగా సాగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలు. పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న ఓటర్లు. పంచాయతీ ఎన్నికల సరళిని పరిశీలించిన ఎస్ఈసి. పోలింగ్ సాఫీగా సాగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. నల్గొండ జిల్లా కొర్లపహాడ్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ. రాళ్లు కత్తులతో ఇరు వర్గాలు దాడి, నలుగురికి గాయాలు. త్వరలో సమావేశం కానున్న భారత్ ఇజ్రాయెల్ ప్రధానులు. తాజా పరిస్థితులను మోదీకి ఫోన్లో వివరించిన నెతన్యాహు. ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన ఇండిగో చైర్మన్. జరిగిన ప్రతి తప్పును సమీక్షించుకుంటామని ప్రకటన. గ్రామ పంచాయతీల ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ ఉదయమే ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ ఉండడంతో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి. ఓటర్ కేంద్రాల వద్ద ఓటరు చైతన్యం వెల్లివిరుస్తోంది. గ్రామం ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మా ప్రతినిధులు వివిధ ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో పోలింగ్ పరిస్థితిని, అట్లాగే ఎన్ని వార్డులు పంచాయతీలు ఏకగ్రీవమయ్యే వివరాలన్నీ తెలుసుకుందాం. అయితే ఇంతకన్నా ముందు కూడా మనం గ్రామ పంచాయతీలకు సంబంధించిన పోలింగ్కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ప్రతి వార్డు కావచ్చు, ప్రతి పంచాయతీలో కావచ్చు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. బ్యాలెట్ పద్ధతుల్లో పోలింగ్ జరుగుతోంది కాబట్టి ముందుగానే ఓటర్లందరికీ కూడా దాని మీద ఒక అవగాహన కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధాన పార్టీలు ఉండరు, ఆయా పార్టీల అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రచారాన్ని హోరెత్తించారు. మొత్తానికైతే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే ఉదయం చలి కాబట్టి ఓటర్లు కాస్త నిరాసక్తతే ప్రదర్శించారు. కానీ 8-8:30 నుంచి కూడా ఓటింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. 3 డిగ్రీలు 5 డిగ్రీలు ఉన్న పరిస్థితి. కాస్త ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ కూడా ఓటర్లు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నారు. ఓ పక్కన అక్కడక్కడ పోలింగ్ కేంద్రాల్లో కూడా అధికారులు ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టారు. అట్లాగే చిన్న చిన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. 1 గంట తర్వాత అంటే 2 గంటలకి పంచాయతీ సర్పంచ్ కావచ్చు, లేకపోతే వార్డు మెంబర్లకు సంబంధించిన ఫలితాలు కూడా ప్రకటన ఉండే అవకాశం ఉంది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,834 పంచాయతీలు, 27,628 వార్డులకైతే పోలింగ్ కొనసాగుతోంది. 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు, 65,455 మంది వార్డు మెంబర్ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ సాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు. వీలైతే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నేడే నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. సుమారు 1,00,000 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా కంది వద్ద పోలింగ్ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రతినిధి రామకృష్ణ తెలుసుకుందాం. రామకృష్ణ, పోలింగ్ ఎట్లా కొనసాగుతోంది, అట్లాగే ఏకగ్రీవానికి సంబంధించిన వివరాలేంటి? గౌతమ్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం ఉదయం 7 గంటల నుంచి అయితే ఈ పంచాయతీ ఎన్నికల మొదటి విడత మాత్రం పోలింగ్ కొనసాగుతూ ఉంది. అయితే మీరు చెప్పినట్లు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే కొంత ఉదయం అయితే మాత్రం 1 గంట ఈ ఓటర్లు మాత్రం కేంద్రాలకి రావడంలో కొంత ఆలస్యమైంది. అయితే ఉదయం కొంచెం ఎండ ఎక్కిన తర్వాత 8 గంటల సమయం నుంచి అయితే మాత్రం పూర్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు అయితే మాత్రం బారులు తీరారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాలు ఉంటాయి. ఇటు సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాల్లో కూడా ప్రశాంత వాతావరణం, ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే మాత్రం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఎక్కడికక్కడే పోలీసులను అయితే మాత్రం భారీగా మోహరించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల సమన్వయంతో మాత్రం ఈ పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 459 గ్రామాలకు గాను 39 గ్రామాలు అయితే ఏకగ్రీవమైనాయి. 420 సర్పంచ్ స్థానాలకైతే మాత్రం ప్రస్తుతం ఈ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మొదటి విడతలో సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లో అయితే మాత్రం 7 మండలాల్లో 136 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే దాంట్లో 7 గ్రామాల నుంచి సర్పంచ్లు అయితే మాత్రం ఏకగ్రీవంగా అయ్యారు. 129 గ్రామాలకు జరుగుతున్న ఎన్నికల బరిలో మాత్రం 394 మంది అభ్యర్థులు ఈ సర్పంచ్ ఎన్నికల పోటీల్లో అయితే తమ భవితవ్యాన్ని పరిశీలించుకోవడానికి ఉన్నారైతే చెప్పుకోవచ్చు. మొత్తం సిద్దిపేట జిల్లా గజ్వేల్ డివిజన్లో 7 మండలాల్లో అయితే మాత్రం 163 గ్రామాలకు 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 147 గ్రామాలకు ఎన్నికల ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతూ ఉంది. అటు మెదక్ డివిజన్లో చూసుకున్నట్లయితే 6 మండలాల్లో 160 గ్రామాలకు గాను 16 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 144 గ్రామ పంచాయతీలకు గాను 411 మంది అభ్యర్థులు అయితే మాత్రం ఈ పోలింగ్ ఈరోజు మాత్రం వారి భవితవ్యాన్ని తెలుసుకొని ఉన్నారు. మొత్తం ఈ నామినేషన్ ప్రక్రియ అయితే మాత్రం ప్రశాంతంగా కొనసాగింది. అదేవిధంగా ఎంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారో అదేవిధంగా ఈ పోలింగ్ కూడా సక్రమంగా నిర్వర్తించేందుకు ఎన్నికల సిబ్బంది కావచ్చు, అలాగే అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులు అయితే మాత్రం తమకు ఓటేయాలని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా అనేక విధాలుగా వాళ్ళని అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం వాళ్ళు ఇబ్బందులు పడినా కానీ తమ సొంత వాహనాల్లో కూడా తీసుకొచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద విడిచి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి అధికారులు మాత్రం ఎవరిని లోపలికి రానికుండా తగు గుర్తింపు కార్డులు ఉండే వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మొత్తం 18 రకాల గుర్తింపు కార్డులని ప్రభుత్వం నుంచి ఏదైతే విడుదల చేస్తారో అలాంటి 18 రకాల గుర్తింపుల కార్డులను అయితే మాత్రం పరిశీలించి లోపలికైతే పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల వద్ద అయితే మాత్రం భారీగా ఓటర్లు అయితే మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక్కడ మల్కాపూర్ వద్ద కేంద్రం వద్ద అయితే మాత్రం 14 కేంద్రాలు ఉన్నాయి. అక్కడ మాత్రం 2 వీల్ చైర్లు ఉండటంతో ఓటర్లు అయితే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మిగతా చోట్ల అన్ని కూడా ప్రశాంతంగా జరుగుతుంది. గౌతమ్, ధన్యవాదాలు రామకృష్ణ. ఇక ఉమ్మడి నిజామాబాద్ వెళ్దాం. ఉమ్మడి నిజామాబాద్ జానకంపేట వద్ద మా ప్రతినిధి జైపాల్ సిద్ధంగా ఉన్నారు. జైపాల్, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పోలింగ్ ఎట్లా కొనసాగుతోంది? రైట్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ఇప్పుడు ప్రస్తుతం 9 కావస్తుంది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కొంత మందకొడిగా కొనసాగుతుంది. ప్రస్తుతం కొంచెం ఉష్ణోగ్రత చలి ఎక్కువగా ఉండడంతో అప్పుడు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు చాలా తక్కువ మంది ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం అయితే కొంచెం ఎండ తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అనేక మంది చాలామంది ఓటర్లు అయితే ఇప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 184 గ్రామ పంచాయతీలకు గాను ప్రస్తుతం 155 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. అటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 167 గ్రామ పంచాయతీలకు గాను 156 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం అయితే పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ అధికారులు కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పూర్తిస్థాయిగా ఏర్పాట్లు చేశారు. ఓటు వేసేందుకు వచ్చేటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం జానకంపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు అయితే బారులు తీరారు. కాసేపటి క్రితమే ఈ జానకంపేట పోలింగ్ స్టేషన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. పలు సూచనలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఓటర్లందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కలెక్టర్ సూచించారు. అదేవిధంగా అధికారులు కూడా దాదాపు మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పీఓలు ఓపీఓలు కలిపి 4,000 పైగా అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు 2,000 పైగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లా చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో మొత్తం 127 సర్పంచ్ స్థానాలకు గాను 11 ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 156 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో
1533 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇటు నిజామాబాద్ జిల్లాలో 1800 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఆ ఓటర్లు అయితే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన పరిస్థితి ఉంది. ఆ ఓటర్లు ఏదైతే ప్రభుత్వం సూచించినటువంటి ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు 18 రకాలు ఉన్నటువంటి ఐడి కార్డులు ఏదో ఒకటి వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. అటు పోలీసులు అంటే ఒక పోలింగ్ కేంద్రాల వద్ద కావచ్చు, పోలింగ్ కేంద్రాల బయట కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అధికారులు కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద నిల్చునే వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగితే వెంటనే ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడ మందులు, అదేవిధంగా అక్కడ ఆశా వర్కర్లను కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి ఉంది. అటు అహర్నిశలు దాదాపు ఈ తొలి విడత పోలింగ్ సంబంధించి దాదాపు వారం రోజుల పాటు అభ్యర్థులు అహర్నిశలు తమ గెలుపు కోసం కష్టపడ్డారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా దాదాపు ఒక 100 కిలోమీటరు బయట ఉన్నటువంటి అభ్యర్థులు తమకు ఓటు వేయాలని చెప్పేసి అయితే ఓటర్లను అభ్యర్థిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు అయితే కొంత మందకొడిగిన సాగిన ఈ పోలింగ్ ప్రస్తుతం కొంత ఊపందుకుంది. ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే బారులు తీరి కనిపిస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, ధన్యవాదాలు జైపాల్. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్లో పోలింగ్ పరిస్థితి ఎట్లా ఉందని ఒకసారి మా ప్రతినిధి స్వామికిరణ్ మా ప్రతినిధి ధర్మాపురం నుంచి ఉన్నారు. స్వామికిరణ్, పోలింగ్ సంబంధించి వివరాలు ఏంటి? మీ దగ్గర పోలింగ్ కేంద్రంలో చూస్తుంటే ఓటర్లు భారీగా వస్తున్నట్టు కనిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ అనేది అన్ని గ్రామ పంచాయతీల్లో మొదటి విడత పంచాయతీల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ మండలంలో ఉన్నటువంటి ధర్మాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఉన్న ఈ పోలింగ్ కేంద్రంలో ఉదయం నుంచి కూడా అంటే 7 గంటల నుంచి కూడా ఓటర్లంతా కూడా బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట లోపు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండడంతో ఓటర్లంతా కూడా ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తే మనకు ఈరోజు మొత్తం 550 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 58 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలినటువంటి 498 గ్రామ పంచాయతీల్లో ఈరోజు పోలింగ్ అనేది కొనసాగుతుంది. అయితే 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్లో మొత్తం 18 రకాల గుర్తింపు కార్డుల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. ఈ మొత్తం ఒక్కొక్క జిల్లా పరిస్థితి మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారిగా మనం గమనిస్తే మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు 5 మండలాల్లో పోలింగ్ అనేది కొనసాగుతుంది. మొత్తం ఈ 5 మండలాలకు సంబంధించి ఏకగ్రీవాల పూర్వం 129 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్స్ అనేటివి కొనసాగుతున్నాయి. అయితే మనకు ఈ పోలింగ్ సంబంధించి గండీడు మండలంలో ఒక గ్రామ పంచాయతీలో పోలింగ్ అనేది 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఎందుకంటే అక్కడ పోలింగ్ సిబ్బంది సామాగ్రి ఏర్పాటు చేసుకోకపోవడంతో అక్కడ పోలింగ్ అనేది ఆలస్యంగా ప్రారంభమైంది. అలాగే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో ఒక వార్డు సభ్యునికి కుప్పగండ్ల గ్రామ పంచాయతీలో ఒక వార్డు సభ్యునికి గుర్తు కేటాయించకపోవడంతో అక్కడ పోలింగ్ ఆగిపోయినట్టుగా మనకు సమాచారం అనేది వస్తుంది. ఇక మిగిలిన జిల్లాలకు కనుక పరిశీలిస్తే నారాయణపేట జిల్లాలో 4 మండలాల్లో 53 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం పోలింగ్ అనేది కొనసాగుతుంది. అలాగే వనపర్తి జిల్లాలో 5 మండలాల్లో 82 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 4 మండలాల్లో 92 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఈ పోలింగ్కి సంబంధించి సుమారు 13,000 మంది సిబ్బంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సేవలు అందిస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ సరళిని అధికారులు ఎప్పటికప్పుడు సరళిని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం నేరుగా పర్యవేక్షించే విధంగా ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం గ్రామ పంచాయతీల్లో ఒక గండీడు మండలంలో ఒక దగ్గర ఆలస్యమైంది, మిగతా చోట్ల కూడా అన్ని సకాలంలో ప్రారంభమైంది. అయితే 12 గంటల వరకు పోలింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఓటర్లందరికీ కూడా ఇప్పటికే ఓటర్ స్లిప్పులు కూడా
పంపిణీ చేయడం జరిగింది. ఆ మేరకు ఓటర్లంతా కూడా వస్తున్నారు. ముఖ్యంగా వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినటువంటి ఓటర్లంతా కూడా ఈరోజు గ్రామాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎక్కడ చూసినా గ్రామాల్లో ఒక సందడి వాతావరణం నెలకొంది. బయట అభ్యర్థులు కూడా తమ భవితవ్యం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ ప్రయత్నాలు ఇప్పటికే ప్రచారాన్ని ముగించి భవితవ్యం కోసం ఎదురు చూస్తున్నారు. 1 గంటకు పోలింగ్ ముగుస్తుంది. బ్యాలెట్ పెట్టెల్లో వాళ్ళ భవితవ్యం నిక్షిప్తం అవుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ అనేది ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇప్పటివరకైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ అనేది కొనసాగుతోంది. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఊపందుకుంది. ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైన ఇప్పటికీ 9 గంటలు గడిచిన తర్వాత అయితే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారు తీరుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా వెళ్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా తిప్పర్తి వద్ద మా ప్రతినిధి ఈశ్వర్ ఉన్నారు. ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, ప్రస్తుతం మీ దగ్గర పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, ఎన్నింటికి ప్రారంభమైంది, అట్లాగే ఏకగ్రీవాలకు సంబంధించిన వివరాలు ఏంటి? ఎస్ గౌతమ్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉదయం ఖచ్చితంగా 7 గంటలకు అయితే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే ఉదయం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చలి అత్యధికంగా ఉండటంతో చలి తీవ్రత దెబ్బతో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా చాలా నెమ్మదిగా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. 8 గంటల తర్వాత నుంచి కూడా ఈ ఓటర్ల సంఖ్య అయితే క్రమంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. పోలింగ్ కేంద్రాలకి 8 గంటల నుంచే ఈ ఓటు వేసేందుకు అయితే ఓటర్లు ఒకరి తర్వాత ఒకరు అయితే బాలుదేరిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో ఉన్నాం. ఈ మండల కేంద్రంలో అత్యధికంగా 4000 చిలుకు ఓటర్లు ఉంటారు. అయితే దీనికి సంబంధించి పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో మొత్తం 14 మండలాలు ఉన్నాయి. ఇందులో 318 గ్రామ పంచాయతీలకైతే పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దీనిలో 22 గ్రామ పంచాయతీలు అన్నీ కూడా ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 296 గ్రామ పంచాయతీలకి ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో మొత్తం 8 మండలాలు ఉన్నాయి. 159 గ్రామ పంచాయతీలకు అయితే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇందులో 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 152 గ్రామ పంచాయతీలకు అయితే ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి. 153 గ్రామ పంచాయతీలకు అయితే పోలింగ్ నిర్వహించనున్నారు. దీంట్లో ఇప్పటికే 16 గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మధ్యాహ్నం సరిగ్గా 1 వరకు కూడా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒకవేళ ఎవరైనా ఓటు వేసేందుకు 1 గంట లోపు ఈ పోలింగ్ కేంద్రంలో కనుక వచ్చినట్లయితే ఎంత టైం అయినా సరే వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా అనుమతిస్తున్నట్లు కూడా అధికారులు చెప్పారు. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 18,000 మంది సిబ్బంది ఈ ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారు. వీరితో పాటు 10,000 మంది పోలీస్ సిబ్బంది కూడా పహారా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అయితే ఈ ఎన్నికల నామినేషన్లు వేసిన ప్రారంభం దగ్గర నుంచి కూడా నిన్నటి వరకు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే అక్కడెక్కడ పలు చెదురుమదురు ఘటనలు జరిగినట్లు కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలం లింగంపల్లి గ్రామంలో 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం జరిగి అక్కడ బీఆర్ఎస్ నేత ఉప్పల మల్లయ్య అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భారీగా పోలీసులు అయితే మోహరించున్నారు. అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకమైన సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఇక్కడ నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో రాత్రి 2 వర్గాల మధ్య ఇటు ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 వర్గాల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఘర్షణకు దారితీసింది. ఒక 4గురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ రాళ్లతోటి దాడులు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వారందరూ కూడా నకరికల్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే చికిత్స పొందుతున్నారు. ఈ 2 ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగలేదు. అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని ఉదయం నుంచి కూడా ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు మొత్తం కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనంగా బలగాలను అయితే మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు కూడా అధికారులు అయితే తగిన ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ నల్గొండ జిల్లాని మొత్తం కూడా ఈ పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలించారు. ఈశ్వర్, అయితే 2 గంటలకే కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన తాజా సమాచారం.
ఎస్, ఇప్పుడు 1 వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ముగుస్తుంది. తర్వాత 1 గంట విరామం తర్వాత భోజనం అనంతరం 2 గంటలకైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ప్యారలల్గా ఇదే ప్రాంతంలో ఇక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. కొంతమంది సిబ్బంది ఇప్పటికే ఒక పోలింగ్ కేంద్రంలో ఒక 5గురు సిబ్బంది ఉన్నారు. వీరందరూ కూడా ఎన్నికల పోలింగ్ సంబంధించి పర్యవేక్షణ కొనసాగిస్తారు. మరొక 5గురిని కూడా కేటాయించారు. వారందరూ కూడా ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయ్యాయి. ఎక్కడైతే ఇక్కడ పోలింగ్ ముగిసిందో ఖచ్చితంగా 2 గంటలకైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించనున్నారు. అయితే కొన్ని చిన్న గ్రామాలు ఉన్నాయి. అవన్నీ కూడా 2 గంటల నుంచి 3 గంటల లోపే మనకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కడైతే 3000 నుంచి 4000 ఓటర్లు ఉన్నారో ఆ ప్రాంతంలో మాత్రం సాయంత్రం 5, 6, 7 గంటల కూడా వరకు కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడ పొరపాట్లు జరగకుండా కూడా ఇక్కడ ఏజెంట్లు, అదేవిధంగా ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఆర్ఓలు, ఈ జోనల్ ఆఫీసర్లు అందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ నియమించారు. ఈ కౌంటింగ్కి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ఎలాంటి అవకతవకలు జరగకుండా కూడా ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి ఈ కౌంటింగ్కి సంబంధించి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఒకవేళ ఏదైనా ఒక గ్రామంలో 1, 2, 3 ఓట్లతోటి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాంటి చోట్ల ఏంటంటే అభ్యర్థులు అక్కడ కౌంటింగ్ తప్పు జరిగింది, మళ్ళీ రీకౌంటింగ్ చేయాలి అని చెప్పేసి గొడవలు జరిగే అవకాశం ఉంది. అలాంటి చోట్ల కూడా కౌంటింగ్ సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా కూడా ఒక పారదర్శక వాతావరణంలో కూడా ఈ కౌంటింగ్ జరిగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసి ఉన్నాయి. మొత్తంగా అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్ సంబంధించి కూడా అదేవిధంగా ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇది ఇక్కడ తాజా సమాచారం. రైట్, ధన్యవాదాలు ఈశ్వర్. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సర్లీ, అట్లాగే ఆ వివరాలు. ప్రస్తుతం మనం హనుమకొండ జిల్లా వెళ్దాం. హనుమకొండ జిల్లా ఉప్పల్ వద్ద మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అట్లాగే ఏకగ్రీవాలకు సంబంధించి వివరాలు ఏంటి? తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హన్మకొండలోను అలాగే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఏదైతే మనం చూస్తున్నామో ఇంచుమించు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లు ఓటు వేయడానికి చాలా ఉత్సాహంగా వస్తున్నారు. అన్ని చోట్ల కూడా బారులు తీరినటువంటి దృశ్యాలే కనబడుతున్నాయి. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏదైతే పల్లెల్లో గత 20 రోజుల నుంచి కూడా ఒక సందడి వాతావరణం వెలుకుంది. ఈ వాతావరణం అనేది మనం సహజంగా ఏ ఎన్నికల్లో పట్టణాలు కానీ నగరాల్లో కానీ ఇది కనబడదు. కానీ ఈ పోలింగ్ రోజు మాత్రం పల్లెల్లో ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఖచ్చితంగా ముందే వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అన్ని పనులు మానుకొని ఎప్పుడెప్పుడు ముందు తమ ఓటు హక్కును వినియోగించుకుందామా, ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామా అన్న ఉత్సాహం వారిలో కనబడుతుంది. ఇవాళ కూడా ఉదయం నుంచి కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మహిళలు అలాగే వృద్ధులు యువత కూడా పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అలాగే దీంతో కొన్ని లైన్లలో దాదాపు గంట సేపు కూడా ఉండి ఓపికగా ఉండి అలాగే చంటి పిల్లల్ని కూడా ఎత్తుకొని మరి వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇక వృద్ధులు అలాగే నడవలేని వాళ్ళు, దివ్యాంగులు కూడా వారికి పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు సమకూర్చారు. వీల్ చైర్లలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అంటే ఏదో ఎలాగైనా కూడా వచ్చి తమ ఓటును ముందే తీరిగా ఏదో మధ్యాహ్నం లేదా తర్వాత ఓటు వేద్దామన్న కాకుండా తొందరగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఉత్సాహం వారిలో కనబడుతోంది. అన్ని పోలింగ్ కేంద్రాలు ఇటు హన్మకొండ కానీ వరంగల్ కానీ ములుగు భూపాలపల్లి ఈ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటర్లు బారులు తీరారు. ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక పోలింగ్ శాతం వరకు చూసుకుంటే మాత్రం తొలి 2 గంటల్లో దాదాపు 20 నుంచి ఇంకా మనకి ఎంత పోలింగ్ శాతం నమోదైందని పూర్తి వివరాలు రాకపోయినా కానీ 20% పైన నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక అధికారులు పోలింగ్ సజావుగా ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు అలాగే ఇతర ఏర్పాట్లు కూడా చేశారు. ఓటర్లకి ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే తర్వాత ఇక పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసి ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి చిన్న గొడవ కూడా లేకుండా ప్రశాంతంగా నిర్వహిస్తామని పోలీసులు ఇప్పటికీ చెప్పారు. ఆ విధంగా చర్యలు కూడా చేపడుతున్నారు. మొత్తానికైతే ఉదయం నుంచి కూడా చలిని కూడా తట్టుకొని చలికి కూడా భయపడకుండా కూడా ఓటర్లంతా వచ్చి ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అలాగే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రైట్, ధన్యవాదాలు రవిచంద్ర. రైట్, ఇది హనుమకొండ జిల్లాలో పోలింగ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్.
రైట్, తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్లో ఓటింగ్ ఊపందుకుంది. మొదట కాస్త మందకొడిగా పోలింగ్ ప్రారంభమైన 9 గంటల తర్వాత నుంచి ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వెళ్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా ప్రతినిధి లింగయ్య ఉన్నారు, వందనం గ్రామ పంచాయతీ దగ్గర. లింగయ్య, మీ దగ్గర పోలింగ్ పరిస్థితి, అట్లాగే ఓటర్లు చూస్తుంటే భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గౌతమ్, పల్లెల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందడి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏ గ్రామాన్ని చూసినా, ఏ పోలింగ్ కేంద్రం వద్దనైనా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు అయితే బారులు తీరుతున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒకవైపు చలి తీవ్రత కొంత ఇప్పటికీ ఉంది. అయినప్పటికీ కూడా 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా మహిళా ఓటర్ల సందడి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువ సంఖ్యలో మహిళలు బారులు తీరుతూ ఉన్న పరిస్థితిని మనం స్పష్టంగా చూడవచ్చు. ఇక యువతతో పాటు వృద్ధుల వరకు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వత్రా ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఓటరు ఇక్కడికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ప్రతి ఓటరు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్రాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఒకవైపు ఎన్నికల అధికారులు, ఒకవైపు పోలీసు సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 15 మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఇప్పటివరకు తలెత్తలేదు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పూర్తి స్థాయిలో ఓటర్లు స్పష్టంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కదిలి వస్తున్నారు. పెద్ద ఎత్తున వృద్ధులు మనకు చైతన్యం కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కూడా వృద్ధులను ఆటోలు, అదేవిధంగా ప్రత్యేక వాహనాలు, వీల్ చైర్లలో కూడా తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సిబ్బందితో పాటు ఓటర్ల కుటుంబీకులు, ఇంకా యువకులు కూడా పెద్ద ఎత్తున వృద్ధులకు సహాయం అందిస్తున్నారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు. ఈ సమయంలోనే కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్ల మధ్య 1-2 చోట్ల, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో 1-2 చోట్ల ఏజెంట్ల మధ్య వృద్ధులకు సంబంధించిన ఓటు వినియోగంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ప్రస్తుతం మనం ఉన్న పోలింగ్ కేంద్రంలో కూడా ఒక వృద్ధురాలు లోపలికి తీసుకెళ్లిన సమయంలో తనకు కళ్ళు కనిపించవని చెప్పి తన మనవరాలతో ఓటు వేయిస్తానని చెప్పడంతో అక్కడున్న ఏజెంట్లు కూడా అభ్యంతరం చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న పీఓ, ఎవరైతే ప్రిసైడింగ్ అధికారి ఉన్నారో, ఖచ్చితంగా ఓటరుకు ఇష్టమైన వారితో ఓటు వేయించుకోవచ్చు, వారికి కనపడని పక్షంలో ఓటు వేయించుకునే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పడంతో ఆ ఓటును వినియోగించుకున్నారు. ఎక్కడ ఇటువంటి పరిస్థితులు అయితే 1-2 చోట్ల కనిపించాయి. మిగతా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద సందడి కనిపిస్తుంది. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం మనం ఉన్న చింతకాని మండలం వందనం పోలింగ్ కేంద్రం ఇది. ఇక్కడ దాదాపు 1400 ఓట్లు ఉన్నాయి. ఈ గ్రామంలో ఇప్పటికే దాదాపు 600 నుంచి 650 ఓట్లకు పైగా నమోదయ్యాయి. తొలి 2 గంటల్లోనే దాదాపు 50% పోలింగ్ కూడా ఈ గ్రామంలో పూర్తయింది. ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచే పెద్ద ఎత్తున బారులు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల రూములు సరిపోని పరిస్థితుల్లో అదనపు టెంట్లు కూడా ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 15 మండలాల్లో కూడా ఎక్కడ పోలింగ్కు ఎటువంటి విఘాతం ఏర్పడలేదు, ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పల్లెల్లో మొత్తం ఓట్ల పండుగ అయితే కనిపిస్తుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఎక్కడ చూసినా బారులు కనిపిస్తున్నాయి. యువత నుంచి వృద్ధుల వరకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతుండటంతో గ్రామ ఎన్నికల పోరు మాత్రం రసవత్తరంగా సాగుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. గౌతమ్, రైట్, ధన్యవాదాలు లింగయ్య. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తే పోలింగ్ పరిస్థితి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొలి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. అట్లాగే ఉదయం చలి తీవ్రత వల్ల కాస్త ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు రావడం కాస్త ఆలస్యమైనప్పటికీ 9 తర్వాత నుంచి మాత్రం ఓటర్ కేంద్రాల వద్ద ఓటర్ల చైతన్యం వెల్లివిరుస్తుందని చెప్పాలి. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ ఉంది. 1 గంట వరకు లైన్లో నిలబడ్డ వాళ్ళకి అధికారులు ఓటు వేసే ఆ సౌలభ్యం కల్పిస్తున్నారు. కాబట్టి ఏదేని గుర్తింపు కార్డు తీసుకొచ్చి 1 గంట వరకు లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. 1 గంట తర్వాత అంటే 2 నుంచి మధ్యాహ్న భోజన విరామం తర్వాత 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ఉంటుంది. ఆయా పంచాయతీలకు సర్పంచ్లు, అట్లాగే వార్డు సంఖ్యలో వార్డు అభ్యర్థులు కూడా ఎవరెవరు విజేతలు అనేది కూడా ఏదైతే మనకి బ్యాలెట్ పద్ధతిలో ఓట్లన్నీ కూడా కౌంటింగ్ చేసి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. కుదిరితే ఉప సర్పంచులను కూడా ఈరోజే ప్రకటించే అవకాశం ఉంది. అయితే అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు అయితే కనిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్టీల మధ్య
అభ్యర్థుల మధ్య అట్లాగే ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఒక్కసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఒకసారి కూడా మనం చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి కనిపించింది. ఉదయం 3 డిగ్రీలు 4 డిగ్రీలు మాత్రమే నమోదైనాయి. అయినప్పటికీ కూడా ఓటర్లు ఓటర్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కళ్ళు కనపడని ఒక వృద్ధురాలు వచ్చి ఓటు వేసేందుకు తన సహాయకురాలతో ఓటు వేస్తానంటే కూడా అభ్యర్థులు అంటే అక్కడున్న పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా అధికారులు వెంటనే స్పందించి ఆ సౌలభ్యం ఉంది ఓటర్కి అంటూ కూడా ఆవిడతో ఓటు వేసే అవకాశం అయితే కల్పించారు. ఇట్లాంటి మొత్తం పల్లె మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలో అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే మహిళా చైతన్యం వెల్లివిరుస్తుందని చెప్పొచ్చు. ప్రతి ఓటింగ్ కేంద్రం వద్ద కూడా ఓటర్లందరూ కూడా బారులు తీరుతున్నారు మహిళలు. ముఖ్యంగా తెల్లవారుజాము నుంచే ఈరోజు సెలవు కూడా ప్రకటించడంతో అటు కూలీలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు నమోదు చేసుకుంటున్నారు, అట్లాగే ఓటు వినియోగించుకుంటున్నారు. సో మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మొత్తం ఊరంతా కూడా మొత్తం పల్లె అంతా కూడా ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఒకసారి సంగారెడ్డి కంది వెళ్దాం. కంది దగ్గర మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, మీ దగ్గర ఇప్పటివరకు ఎంత పోలింగ్ శాతం నమోదైంది, ఆ వివరాలు ఏమైనా వచ్చాయి? అట్లాగే పోలింగ్ సంబంధించి తాజా వివరాలు ఏంటి? గౌతమ్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే మాత్రం ఇప్పటివరకు కూడా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతూ ఉంది. ఉదయం కొంత మందకొడిగా కొనసాగిన మాత్రం 8-9 గంటల నుంచి అయితే మాత్రం ఊపందుకుందని చెప్పుకోవచ్చు. తొలుత ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ ఓటర్లు అయితే మాత్రం కొంత నెమ్మదించారని చెప్పుకోవచ్చు. తర్వాత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, పౌరులుగా తమకున్న హక్కునైతే మాత్రం వినియోగించుకోవాలంటూ కూడా ఇటు వృద్ధుల దగ్గర నుంచి యూత్ కూడా భారీ ఎత్తున అయితే మాత్రం ఈ పోలింగ్ కేంద్రాల్లో అయితే మాత్రం బారులు తీరుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంతకుముందే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి స్లిప్పులు కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో 18 రకాల గుర్తింపు కార్డులను కూడా ఈ ఓటు వేయడానికి వచ్చే అభ్యర్థులు పరిశీలించే మాత్రం ఓటర్ల నుంచి అయితే మాత్రం పరిశీలించి అయితే మాత్రం పోలింగ్ కేంద్రాల్లోకి అయితే పంపిస్తూ ఉన్నారు. ఎక్కువ మందిని కూడా ఓటు వేసిన తర్వాత ఈ ఓటు వేసే కేంద్రాల పరిసర ప్రాంతంలో కూడా ఎవరిని ఉంచకుండా అక్కడి నుంచి అయితే మాత్రం తరలిస్తూ ఉన్నారు. కేవలం ఓటు వేసే ఓటర్లు మాత్రమే క్యూ లైన్లో నుంచిన విధంగా కూడా పోలీసులు అయితే మాత్రం ఇక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంటే, అటు మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 9 గంటల వరకు దాదాపు 9.25% పోలింగ్ నమోదైనట్లు కూడా తెలుస్తూ ఉంది. అధికారికంగా ఇంకా పూర్తిగా తెలిసిన తర్వాత మాత్రమే ఈ పోలింగ్ గణాంకాలను అయితే మాత్రం ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈ అభ్యర్థులు ఎవరైతే ఈ సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో వారు మాత్రం గంటకు ఒకసారి మాత్రమే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఆ పోలింగ్ సరళిని పరిశీలించే అవకాశాన్ని అయితే మాత్రం ఎన్నికల కమిషన్ వారికి అనుమతించింది. ఈ క్రమంలోనే వారిని మాత్రం జస్ట్ వచ్చి చూసి వెళ్ళడానికి మాత్రమే పోలీసులు అయితే అనుమతిస్తూ ఉన్నారు. ఎక్కువసేపు కూడా అక్కడ ఉంచకుండా బయటికి పంపిస్తున్నారు. అదేవిధంగా ఈ 100 మీటర్ల పరిధిలో వరకే ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. అటు వృద్ధులైతే మాత్రం లోపలికి ఓటు వేయడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లోనే ఇటు వీల్ చైర్ని ఏర్పాటు చేసి ఈ పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బంది అయితే మాత్రం తగు జాగ్రత్తలు పాటిస్తూ లోపలికి అయితే పంపిస్తూ ఉన్నారు. మొత్తంగా ఇటు సిద్దిపేట కావచ్చు, ఇటు మెదక్ కావచ్చు, 3 జిల్లాల్లో కూడా ప్రశాంతంగా ఈ ప్రశాంత వాతావరణంలో అయితే మాత్రం ఈ మొదటి విడతకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. అటు ఇప్పుడు ఎండ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలోనే ఇటు టెంట్లు వేసి అక్కడ కూడా వాటర్ సప్లై అయితే మాత్రం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కువసేపు నిలబడలేని వారికి మాత్రం పక్కన కుర్చీలు కూడా ఏర్పాటు చేసి అక్కడ కూర్చుని ఒక క్యూ లైన్లో పద్ధతి ప్రకారం అయితే మాత్రం ఈ ఓటును వినియోగించుకునే విధంగా ఎన్నికల అధికారులు అయితే సన్నద్ధమని చెప్పుకోవచ్చు. మొత్తంగా సంగారెడ్డి జిల్లాలో 198,669 మంది ఓటర్లు అయితే మాత్రం ఈ ఓటు వినియోగించుకోవడానికి అయితే మాత్రం సిద్ధమయ్యారు.
అటు పోలీసులు కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు ఎప్పటికప్పుడే జిల్లా ఎస్పీ మాత్రం పరితోష్ పంకజ్ సంగారెడ్డి జిల్లాలో పర్యవేక్షిస్తూ ఉన్నారు. అటు కలెక్టర్ తిరుగుతూ ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఎలా ఉందా అని స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ ఎస్పీ క్యాడర్ నుంచి కూడా ఇటు ర్యాంకు ఉన్న ప్రతి అధికారి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు అయితే పాటిస్తూ ఉన్నారు. మొత్తంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మొడత విడతనైతే మాత్రం సక్సెస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో అటు ఎన్నికల అధికారులు, అలాగే మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ సంబంధించిన అధికారులు, అలాగే సిబ్బంది సమన్వయంతో మాత్రం ఈ పోలింగ్ ప్రక్రియను అయితే ప్రశాంతంగా కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 100 మీటర్ల పరిధి వరకు కూడా ఎవరిని ఇటు కేవలం ఓటు వేసే వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ కేంద్రాలను ఎక్కడే ఉంది అని సూచించడానికి సిబ్బంది అయితే మాత్రం ఈ తెలియని వారికి తెలియజెప్పే విధంగా కూడా ఇక్కడ సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా పోలీసులు కూడా కొంత చంటి బిడ్డలతో వచ్చిన ఓటర్ల దగ్గర నుంచి పిల్లల్ని తీసుకుని లాలించి వాళ్ళు ఓట్లు వేసే వరకు కూడా తీసుకోవడం కొంత ఆసక్తికరంగా మారింది. అటు మల్కాపూర్లో మాత్రం 14 పోలింగ్ కేంద్రాలు ఉంటే అక్కడ 2 వీల్ చైర్లు మాత్రమే ఏర్పాటు చేయడంతో ఈ వృద్ధులకి కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడింది. 2 వీల్ చైర్లు కూడా కేవలం ఒకటే పనిచేస్తూ ఉంది, మరొకటి మాత్రం పనిచేయకపోవడంతో తమ చేతుల మీద కుటుంబ సభ్యులు తీసుకువెళ్ళి ఓటు వేయించడం అనేది కొంత ఓటర్లలో నిరాసక్తిగా ఉంది. అది ఇంతే మేరకు మిగతా పరిస్థితులు అయితే మాత్రం అంతా బాగానే ఉందని చెప్పి కూడా ఓటర్ల నుంచి వస్తున్న అభిప్రాయం. ఇప్పటి వరకు అయితే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికల మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళి అయితే మాత్రం కొనసాగుతుంది. ఇక తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,834 పంచాయతీలు, 27,628 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు, 65,455 మంది వార్డు మెంబర్ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ సాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు. వీలైతే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నేడే నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. సుమారు 1,00,000 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,834 గ్రామ పంచాయతీలు, 27,628 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 31 జిల్లాల్లోని 189 మండలాల పరిధిలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో ఎన్నికలకు ఎస్ఈసి నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 పంచాయతీలు, 169 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా వాటిలో 396 మంది సర్పంచులు, 9,633 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక గ్రామ పంచాయతీ, 10 వార్డుల్లో కోర్టు స్టే వల్ల ఎన్నికలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నిక ప్రకటించనున్నారు. వీలైనన్ని గ్రామాల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు ఇవాళే పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. సుమారు 1,00,000 మందికి పైగా సిబ్బంది పోలింగ్, ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్నారు. 3,591 మంది రిటర్నింగ్ అధికారులు, 93,905 మంది పోలింగ్ సిబ్బంది, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,461 కేంద్రాల్లో పోలింగ్ కోసం 45,086 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. నామినేషన్లు దాఖలు కాని పంచాయతీలు, వార్డులకు సంబంధించి జిల్లా యంత్రాంగం నుంచి నివేదిక తెప్పించుకొని 3 విడతల ఎన్నికలు పూర్తయ్యాక నిర్ణయం తీసుకున్నది. పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి బ్యాలెట్ పత్రంలో నోటా పొందుపరిచారు.
తొలి విడత ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై రాష్ట్ర వ్యాప్తంగా 229 కేసులు నమోదయ్యాయని, సుమారు 8 కోట్ల 2 లక్షల రూపాయల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు మహేష్ భగవత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 31,428 మందిని బైండ్ ఓవర్ చేశామని వివరించారు. రాష్ట్రంలో 3 విడతల్లో కలిపి 1,204 మంది సర్పంచులు, 25,864 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 7 గంటలకు మొదలైన తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికల్లో ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు ఆ ఊరి సర్పంచు, ఎవరు వార్డు మెంబర్ అనేది కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత తేలిపోనుంది. అంటే 1 గంట వరకు కూడా పోలింగ్ సమయం అధికారులు ఇచ్చారు. 1 గంట వరకు ప్రభుత్వ ఏదేని గుర్తింపు కార్డుతో వచ్చి ఓటరు లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు వేసే సౌలభ్యం కల్పిస్తున్నారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు, చిన్న చిన్న ఘటనలు కనపడ్డా కూడా వెంటనే వాటిని అధికారులు సరిచేస్తున్నారు. ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటుకు వినియోగించుకున్న వారిలో యువత అట్లాగే వృద్ధులు కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఎలాగైనా ఓటుకు వినియోగించుకోవాలనే సంకల్పంతో వాళ్ళు వస్తున్నారు. ఒక ఖమ్మం జిల్లాలో ఒక పరిస్థితి చూస్తే అంధురాలు, ఒక వృద్ధురాలు అయినప్పటికీ అంధురాలు తనకి పోలింగ్ బూత్లో అట్లాగే కనిపించదు అని చెప్పినా కూడా ఒక సహాయకురాలతో వచ్చి ఓటు వేసింది. సో ఇది కొంచెం అక్కడ ఇన్స్పైరింగ్గా కనిపించిన పరిస్థితి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే ఉదయం నుంచి చలి తీవ్రత బాగా ఇబ్బంది పెట్టింది. 3, 4, 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అక్కడ నమోదైనప్పటికీ కూడా ఓటరు చైతన్యం వెల్లివిరుస్తుందనే చెప్పాలి. వాళ్ళందరూ కూడా వచ్చి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి. ఇక 9 దాటిన తర్వాత అయితే ఊపందుకుందని చెప్పాలి. అట్లాగే సంగారెడ్డి, కంది కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వెల్లివిరుస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సెలవు ప్రకటించడం మూలంగా యువత అట్లాగే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు 3 విడతల్లో పోలింగ్ జరగనుండగా ఈరోజు మొదటి విడత పోలింగ్లో భాగంగా 3,834 పంచాయతీల్లో అట్లాగే 27,628 వార్డు సభ్యులకు సంబంధించి పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. 1 గంట తర్వాత భోజన విరామం తర్వాత 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ మొదలు కానుంది. అంటే విజేతల వివరాలు, ఎవరు సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందారు, అట్లాగే ఎవరు వార్డు మెంబర్గా గెలుపొందారు అనేది కూడా ప్రకటించనున్నారు అధికారులు. అట్లాగే అన్ని కుదిరితే ఉప సర్పంచ్ను కూడా ఈరోజే ఎన్నిక జరిపే అవకాశం కూడా కనిపిస్తుంది. 1 గంట వరకు ఓటర్లు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే సౌలభ్యం కల్పిస్తున్నారు. ఇప్పటికే 9,633 మంది వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అట్లాగే 5 గ్రామాల్లో కూడా నామినేషన్లు దాఖలు కాని పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4,952 వార్డు సభ్యుల స్థానాలకు ప్రస్తుతం అయితే ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అట్లాగే 981 వార్డు సభ్యుల స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఈసారి చూసే మన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు సంబంధించి కాస్త అధిక సంఖ్యలోనే నమోదయ్యాయి. ఆయా గ్రామాల ప్రజలు ఆయా అభ్యర్థుల్ని ఏకగ్రీవం యునానమస్ చేసి ఎన్నుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా తొలి విడతలో దాదాపు 39 సర్పంచ్ స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. అట్లాగే మెదక్ జిల్లాలో తొలి విడతలో 420 సర్పంచ్ స్థానాలకు ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది. ఇక సంగారెడ్డి జిల్లాలో పరిస్థితి చూస్తే తొలి విడతలో 136 పంచాయతీల్లో 7 ఏకగ్రీవమైన పరిస్థితి. ప్రస్తుతం తొలి దశలో భాగంగా 129 గ్రామాలకు ఈ పోలింగ్ కొనసాగుతుంది.
ఇక మహిళలు అట్లాగే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళతో పోలింగ్ కేంద్రాలు అయితే బారులు తీరుతున్న పరిస్థితి. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జైపాల్ ఉన్నారు. జైపాల్, ప్రస్తుతం మీ దగ్గర పోలింగ్ సరళి ఎట్లా కొనసాగుతుంది, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? రైట్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నవీపేట మండలం అభంగపట్నం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడైతే కొంచెం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కొంత మందకొడిగా సాగుతుంది. ఇప్పుడు కూడా ఒక్కొక్కరు వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. మొత్తము ఆ జిల్లా వ్యాప్తంగా వివరాలను చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో దాదాపు 184 సర్పంచ్ స్థానాలకు గాను దాదాపు 29 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతము 105 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అదేవిధంగా కామారెడ్డి జిల్లాను చూసుకుంటే 167 సర్పంచ్ స్థానాలకు గాను 11 సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 156 సర్పంచ్ స్థానాలకి పోలింగ్ జరుగుతూ ఉన్నది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 1533 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే 1443 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు ఆ ప్రభుత్వం తరపున కూడా ఇక్కడ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ఏర్పాటు పూర్తి చేసినట్టు కలెక్టర్ వినయకృష్ణారెడ్డి కూడా తెలిపారు. వృద్ధులు అదేవిధంగా వికలాంగులకు కూడా వీల్చైర్లు ఏర్పాటు చేసి తమ ఓటు హక్కును వినియోగించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ జరిగే అవకాశం జరుగుతుంది. కాబట్టి పోలీసులు కూడా పోలింగ్ కేంద్రాల నుంచి 100 మీటర్ల అవతలనే ఒక పార్టీ ఆయా మద్దతుదారులను కూడా అభ్యర్థులను కూడా అక్కడే ఉంచుతున్నారు. దాదాపు 15 రోజులుగా శాయశక్తులా తమ గెలుపు కోసం కష్టపడ్డటువంటి అభ్యర్థులు ఇప్పుడు కూడా 100 మీటర్ల అవతల ఉన్నటువంటి అభ్యర్థులు మళ్ళీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ ఓటు వేయాలని చెప్పేసి అయితే అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. ఇంతకుముందే జాల్ జమాడిపూరు సాలూర మండల కేంద్రంలో ఒక ఆరోగ్యరాజ్ అనే వ్యక్తి తమ హాస్పిటల్ నుంచి నేరుగా అంబులెన్స్లో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ క్యూ లైన్లో నిల్చున్న వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఇక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కొంతమంది వైద్య సిబ్బంది కూడా మనతో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఏంటనే విషయాలు వారిని తెలుసుకుందాం. సార్, పోలింగ్ కేంద్రాల వద్ద మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? నేను ఇక్కడ ఆరోని స్టేజ్ 2. నా పేరు రామచందర్. అయితే ఇక్కడ 10 వార్డులు ఉన్నాయి సార్. ఇప్పటిదాకా దగ్గర అంటే వార్డు వారిగా చూస్తే మనము 9 o'clock వరకు మేల్ ఫీమేల్ చూస్తే టోటల్ మొత్తము మేల్ ఏమో 120 సార్, ఫీమేల్ ఏమో 144, టోటల్ 264, 16% పోల్ అయ్యారు సార్. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మా సిబ్బంది కావచ్చు, తర్వాత ఈ మన ఏమంటారు హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న మన స్టాఫ్ కావచ్చు, అందరు కూడా చాలా కోఆపరేట్ చేస్తారు సార్. అందులో ఇంకొకటి ఏంటిదంటే మీ మీడియా మిత్రులకు కూడా అందరికీ, తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్కి, తర్వాత వచ్చిన వాళ్ళందరికీ, ప్రజలకి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను R2గా చెప్తున్నాను సార్. అందరికీ నమస్కారాలు సార్. మీరు చెప్పండి, ఇక్కడ మీరు ఉదయం 7 గంటల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు కదా, అంటే ప్రజలకు కానీ ఓటర్లకు కానీ ఏం చెప్తున్నారు? ఓకే, నేను ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అండి. ఫస్ట్ ఎయిడ్ డ్యూటీ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏం కాలేదు. ఎవరికేమైనా ఇబ్బంది ఉన్నా దగ్గరలో CHC ఉంది. ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ స్పాట్లో అంబులెన్స్ రావడం కానీ అట్లా ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే అంత ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుంది. ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ క్లియర్ చేసుకోవడానికి మా టీం అంతా కూడా రెడీగా ఉందండి. ఇది మొత్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరికైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే మందులు అందుబాటులో ఉంచడానికి కానీ అంబులెన్స్లో హాస్పిటల్ తరలించడం కానీ మేమంతా కూడా ఇక్కడ ఉన్నామని చెప్పేసి అయితే వైద్య సిబ్బంది చెప్తున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా అధికారులు POలు OPOలు అందరూ కలిపి దాదాపు నిజామాబాద్ జిల్లాలో 4,000కు పైగా POలు OPOలు మైక్రో అబ్జర్వర్లు కూడా పనిచేస్తున్నారు. అటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 3,800 మంది POలు OPOలు అదేవిధంగా మైక్రో అబ్జర్వర్లు విధుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఎన్నికల యుద్ధ రంగంలో హోరాహోరీగా సాగినటువంటి ఎన్నికల ప్రచారం ఇప్పుడు ఎన్నికల పోలింగ్ కూడా అంతే స్థాయిలో జరుగుతోంది. ఒక అభంగపట్నం మేఘ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ అయితే ఊపందుకుంది. కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతి యువకులు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 18 ఏళ్ల వయసు గల వారి నుంచి పండు ముసలి వాళ్ళ దాకా కూడా ఓటేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికలు అనేది గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది కీలకంగా తీసుకున్నాయి. ఆయా పార్టీ మద్దతుదారులకు కూడా ఖచ్చితంగా తామే గెలవాలని
అని చెప్పేసి సహాయశక్తులు వడ్డీ అక్కడ ఇన్ని రోజుల పాటు ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు పోలింగ్లో కూడా అందరూ ఓటర్లు పాల్గొనేలా వాళ్ళందరూ కూడా అక్కడ హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారిని కూడా రప్పించేందుకైతే అభ్యర్థులు అనేక ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల ద్వారా కొంతమేర సక్సెస్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లు వేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ఇప్పుడు అధికారులు కూడా గతంలో ఎంత పోలింగ్ శాతం అయితే నమోదైందో అంతకంటే ఎక్కువ, దాదాపు గతంలో 90% పోలింగ్ శాతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నమోదైతే ఇప్పుడు దాదాపు 99% పోలింగ్ శాతం నమోదయ్యేలా కూడా అధికారులు కూడా ఓటర్లకు అవగాహన కల్పించారు. అటు అధికారుల కంటే ఎక్కువగా అభ్యర్థులే ఖచ్చితంగా తమ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కామారెడ్డి జిల్లాలో 19.77 పోలింగ్ శాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. అటు నిజామాబాద్ జిల్లాలో 20.22% పోలింగ్ శాతం నమోదైనట్టు అధికారులు కాసేపటి క్రితం ప్రకటించారు. ప్రస్తుతం అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల పోలింగ్ సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.